లేదని ఒక యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. తల్లికున్నటువంటి వైకల్యం కారణంగా పెళ్లి జరగట్లేదని ప్రాణాలు తీసుకుంది తోష్నివాల్ విజయలక్ష్మి అనే ఒక యువతి. విజయలక్ష్మి చిన్నప్పుడే తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. తల్లికి మతి స్థిమితం బాగోలేకపోవడంతో అన్నీ తానే చూసుకుంటోంది విజయలక్ష్మి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తోంది. పెళ్ళయ్యాక తల్లి తనతో పాటే ఉంటుందని విజయలక్ష్మి ఒక కండిషన్ పెట్టడంతో సంబంధాలేవి తనకి కుదరడం లేదట. శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్ళినటువంటి విజయలక్ష్మి బంధువు అయినటువంటి అభిషేక్ ఫిర్యాదు చేశారు, ఇలా ఇంటి నుంచి వెళ్ళిపోయింది అంటూ. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందా అని కేసు నమోదు చేసుకొని పోలీసులు సర్చ్ మొదలుపెట్టారు. ఇవాళ హుస్సేన్ సాగర్లో విజయలక్ష్మి మృతదేహం లభ్యమైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు విజయలక్ష్మి మృతికి సంబంధించి అన్ని కోణాల్లోనూ ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఆ యువతే విజయలక్ష్మి, ప్రాణాలు కోల్పోయినటువంటి యువతి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తోంది. అయితే తండ్రి లేడు, తల్లి మాత్రం మానసికంగా సరిగా లేకపోవడంతో పెళ్ళైన తర్వాత తల్లికి ఇంకా అన్నీ తానే చూసుకుంటోంది. మంచి ఉద్యోగం చేస్తోంది, తల్లిని బాగా చూసుకుంటోంది, చాలా బాధ్యతగా ఉంటుంది. కానీ తన తల్లి బాధ్యత ఎక్కడ బరువు అవుతుందో అని వచ్చిన సంబంధాలన్నీ కూడా క్యాన్సిల్ అవుతున్నాయట. పెళ్ళైన తర్వాత తన తల్లి తనతోనే ఉండాలి అని విజయలక్ష్మి కండిషన్ పెట్టారట. అయితే ఆ కండిషన్కి ఒప్పుకోకపోవడంతో వరుసగా వచ్చిన మ్యాచెస్ అన్నీ క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిప్రెషన్కి గురై బాధతో, తనకి ఇక పెళ్లి కావడం లేదన్నటువంటి బాధతో ఆ యువతి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఇలా బలవన్మరణానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. హుస్సేన్ సాగర్లో దూకి ఆ యువతి ప్రాణాలు తీసుకుంది. అయితే ఆ యువతికి కాల్ చేసినా కనెక్ట్ అవ్వకపోవడం, ఎంతసేపటికి ఆ యువతి ఆచూకీ తెలియకపోవడంతో ఆ యువతి బంధువు అభిషేక్ అనే వ్యక్తి ఆదివారం ఫిర్యాదు చేశాడట. కేసు నమోదు అయిందట. ఈ నేపథ్యంలో పోలీసులు విచారిస్తున్న సమయంలో ఈరోజు హుస్సేన్ సాగర్లో విజయలక్ష్మి మృతదేహం లభ్యమైంది. పోలీసులకు సమాచారం రావడంతో వెళ్ళి ఆధారాలను సేకరిస్తే అక్కడ మిస్ అయినటువంటి ఆ యువతే ఈ యువతిగా పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల ఉన్నారు మా ప్రతినిధి. నిర్మల, ఇంకా డీటెయిల్స్ ఏమి తెలుస్తున్నాయి? పోలీసులు కానీ లేదంటే బంధువులు కానీ ఏమంటున్నారు? ఎస్ నందు, మరి అక్కడ పోలీసులైనా బంధువులైనా కానీ తను మనస్తాపానికి గురైంది కాబట్టే బలవన్మరణానికి పాల్పడింది అన్నట్టుగా తేలుస్తున్నారు. ఎందుకంటే తను ఒక ఐటీ సంస్థలో కూడా ఉద్యోగం చేస్తుంది లక్ష్మికి చిన్నప్పుడే తండ్రి దూరం అవడంతో కూడా తల్లి కొంచెము మెంటల్గా తను కొద్దిగా మానసికంగా కూడా మతిస్థిమితం లేనట్టుగా కూడా ఉంది. కాబట్టి లక్ష్మి తను ఆ తల్లిని దగ్గర పెట్టుకొని చూసుకుంటూ ఉంది. అయినప్పటికీ కూడా లక్ష్మికి ఎన్నో పెళ్లి సంబంధాలు వస్తున్నప్పటికీ కూడా ఆ సంబంధాలన్నిటికీ కూడా మా అమ్మను నేనే చూసుకోవాలి, ఎందుకంటే మా అమ్మ ఇప్పుడు మానసికంగా కూడా తను స్ట్రాంగ్ గా లేదు కాబట్టి నేను చూసుకోవాలని వచ్చిన ప్రతి ఒక్క సంబంధానికి కూడా వాళ్ళు లక్ష్మి చెప్పడంతో కూడా వాళ్ళు నిరాకరిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే మన దగ్గరే పెట్టుకోలేము అని పెళ్లికి నిరాకరిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఇటు చూస్తే ఉద్యోగరీత్యా చేసుకుంటూ తల్లికి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల మతి స్థిమితం లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. ఓవైపు పెళ్లి సంబంధాలు ఎన్నొచ్చినా కానీ అందరూ నిరాకరిస్తూ ఉన్నారు, అమ్మని నా దగ్గర పెట్టుకోవడం కుదరట్లేదు అని చెప్పేసి మనస్తాపానికి గురయ్యి తను శనివారం రోజు మరి ఇంటి నుంచి బయలుదేరినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇంటి నుంచి బయలుదేరిన విజయలక్ష్మి మాత్రము తను ఆ రోజే హుస్సేన్ సాగర్ లో బలవన్మరణానికి కూడా పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. మరి శనివారం రోజు జరిగిన ఈ ఘటనని సోమవారం రోజు మరి ఆ వాటర్ లో కూడా తను తేలడంతో అందరూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు గమనించి అక్కడ లేక్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయగా కూడా పోలీసులు అక్కడికి చేరుకొని మొత్తం కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కేసు నమోదు చేసుకున్నారు. మరి ఇది ఒకటే ఉందా, లేకపోతే తనకు ఉద్యోగరీత్యా కూడా ఒక ఐటీ సంస్థలో చేస్తుంది కాబట్టి ఉద్యోగం నుంచి కూడా ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా, ఎవరి ద్వారానైనా తనకు ఎలాంటి సమస్య అయినా ఉందా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. నందు. రైట్, థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. తల్లి తనతో పాటే ఉండాలని కండిషన్ పెట్టడం పెళ్ళైన తర్వాత ఆ యువతికి సంబంధాలు క్యాన్సిల్ అవ్వడానికి కారణం అవుతూ వస్తుంది. తల్లి మానసికంగా సరిగా లేకపోవడంతో
అన్నీ తానే తల్లిని చూసుకుంటోంది. అలాగని పెళ్లి కోసం తల్లిని వదిలేయలేక, కన్న తల్లిని అలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళలేక, అలాగని పెళ్లి కావడం లేదన్నటువంటి బాధతో, ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సిల్ అవుతున్నాయి అన్నటువంటి బాధతో ఒక క్షణిక ఆవేశంలో చివరికి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనపడుతోంది. కానీ పాపం ఇప్పుడు ఆ తల్లి అంతకంటే పెద్ద నరకంలోకి వెళ్ళినట్లే కదా. ఉన్న కూతుర్ని పోగొట్టుకొని, ఆల్రెడీ భర్త లేడు, కూతురు అన్నీ తానే చూసుకుంటోంది, ఎదిగొచ్చింది, మంచి ఉద్యోగం చేస్తోంది, త్వరలో పెళ్ళవుతుంది, చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ఆ తల్లి కూడా అనుకుంటూ ఉంటుంది కదా. ఈ సమయంలో అటు తల్లి తనతో పాటు ఉండాలన్న కండిషన్తో పెళ్లి కావడం లేదన్న బాధతో కూతురు ఇలా ప్రాణాలు తీసుకుంటే చివరికి ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఆ తల్లి ఒంటరిదైపోయింది, మానసికంగా సరిగా లేదు, చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు, సొంత వాళ్ళు, ఉన్న ఒక్కగానొక్క కూతురు ప్రాణాలు కోల్పోయింది. క్షణికావేశంలో తన ప్రాణాలు తీసుకోవడమే కాక ఇప్పుడు ఆ తల్లి జీవితం కూడా ఎటు కాకుండా పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది మనకి. ఇప్పుడు ఆ తల్లిని చూసుకోవడానికి ఎవరుంటారు? ఎవరు చూసుకోగలుగుతారు? ఈ అంశం తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు కర్మాన్ ఘాట్ లో సినీతార శ్రీలీల గారిచే ఫిబ్రవరి 6వ తేదీన మహా శుభారంభం. ప్రారంభోత్సవ ఆఫర్